ఓకే అన్న. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగినటువంటి మా యేసు నాయనా నీకు వందనాలు తండ్రి. ప్రభువా నాయనా నీకు అయ్యా తండ్రి, మీరు సిలువలో పలికినటువంటి నాయన ఇప్పటి వరకు తండ్రి అయ్యా మరి 3 మాటలు మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి. మరి 4వ మాటలు తండ్రి మాట్లాడుకుని ఆయన మీరు చూడండి అయ్యా, ఎన్నో ప్రాముఖ్యమైనటువంటి మాటలు తండ్రి. ప్రతి మాట కూడా నాయన అది ఎంతో అయ్యా మా జీవితాలను వెలిగించే మాటలు కనుక మీరు మాట్లాడి మనసుకొని ప్రార్థన చేయించున్నాం. హల్లెలూయా. ఇప్పుడు సిలువలో మాట్లాడినటువంటి 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థం. హల్లెలూయా. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివనెను. ఈ సబక్తాని అనే ఒక మాట అది హెబ్రీ భాషలో రాయబడి ఉన్నది. అయితే దానికి అర్థము తెలుగులో ఏమని అంటే నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి. మరి సిలువలో యేసయ్య మరి ఆయన దేవుని కుమారుడే. కానీ మరి ఒకసారి ఏదైనా తోటలో సిలువకు అప్పగించే సమయంలో మరి దేవుడు తన ఒంటరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రార్థనలో ఒక మాట ఉంటాడు, ప్రభువా నీ చిత్తమైతే నా నుంచి ఈ గిన్నెను తొలగించుమని ప్రార్థన చేస్తాడు. ఎందుకు అంటే అది చాలా శ్రమతో కూడుకున్నటువంటి అది సిలువ ధ్యానం. అయితే దాన్ని తట్టుకునేటువంటి శక్తి కూడా ఏం కావాలి, దేవుడికి అవసరం ఆ సమయంలో. అందుకే దేవుడికి మాట్లాడతాడు, ప్రభా నీ చిత్తమైతే నా నుంచి ఈ గిన్నె తొలగించు అని ప్రార్థన చేస్తాడు. కానీ అది దేవుని చిత్తం కాదు. ఏది దేవుని చిత్తము కాదు? తన గిన్నెను తొలగించడం అనేది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే అది దేవుని చిత్తమై ఉన్నది. దేవుడు సిలువ వేయుట అనేది దేవుని చిత్తము. తన ప్రియమైనటువంటి కుమారుని ఈ లోకానికి పంపించి దేవుడు తన సిలువలో మరణించిన తర్వాతనే ఈ లోకానికి రక్షణ ఉండదని దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క ప్రణాళిక. మరి దేవుడు కనుక ఆ గిన్నెను కనుక తొలగించి ఉంటే ఈ రోజు నువ్వు నేను ఈ మందిరంలో మనం కూర్చునే వాళ్ళం కాదు. ఈ రక్షణ మనకు వచ్చేదే కాదు. ఈ రకంగా పాపంలో ఉన్న మనము రక్షించుట దేవుని చిత్తం కూడా కాదు. ఎందుకంటే ఒక కష్టం వెనుక మనకు ఒక ఫలితం అనేది ఉంటుంది. మరి ఆ రోజు తన ప్రియమైన కుమారుని చెయ్యి విడిచింది కాబట్టి ఈ రోజు మళ్ళా దేవుడు ఆ చెయ్యిని పట్టుకొని మళ్ళీ తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆస్కారం ఉన్నది. మరి దేవుడు కనుక నా ఇష్టమైన కుమారుని బలియాగం నేను ఇయ్యను అని కనుక తన చిత్త ప్రకారమై ఉంటే ఈ రోజు ప్రపంచానికి కానీ మనకి కానీ ఎక్కడ కూడా రక్షణ దొరికేది కాదు. ఈ పాప క్షమాపణ మనము పొందుకునే వాళ్ళము కాదు. కనుక ఈ రోజు దేవుడు ఆ కొద్ది సమయము దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు అనే కుమారుని మరి తన తండ్రి తన చెయ్యి వెళ్ళడం ద్వారానే మనకు ఈ రోజు ఒక రక్షణ అనేది దొరికింది. మనకి ఈ పాపానికి క్షమాపణ దొరికింది. మనల్ని తిరిగి దేవుడు తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఒక సమయం మనకు ఉన్నది. హల్లెలూయా. మనం కూడా కొన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మరి నేను కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కూడా అనుకున్నాను, ప్రభువా ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు రావట్లేదు. మనం అందరం అనుకుంటాం కష్టాలు ఉన్నప్పుడు ప్రభువా ఎంత ప్రార్థించినా మరి దీనికి సమస్యకి విడుదల కావట్లేదు, మరి దీనికి జవాబు రావట్లేదు మనం అనుకుంటాం. కానీ దాని వెనుకాల దేవుని యొక్క ఉద్దేశం బలమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన సాతానుపై మనకు విజయాన్ని ఇవ్వడం కొరకే ఆ కొద్ది సమయము మన ప్రార్థనకు జవాబు రాలేకపోతుంది. ఒకవేళ కనుక
ఆ సమయానికే కనుక నీకు ప్రార్థనకి జవాబు కనుక వచ్చి ఉంటే అది నీకు సరైనది కాకపోవచ్చు. కానీ దేవుని యొక్క ఉద్దేశము ఒకటే ఉంటుంది, మన యొక్క ఆలోచన విధానం వేరే ఉంటుంది. కానీ నీ తలంపుల కంటే నా తలంపులు దేవుడు ఎంతో ఎత్తైనవే అంటాడు ఏసాయ. దేవుడు ఏమంటాడు, మనం కొద్దిగా ఆలోచిస్తాం కానీ మనకంటే దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తాడు. ఆ ఆలోచన విధానాన్ని మనం ఆలోచించేంత వరకే మనం ఆ సమస్యను తట్టుకోలేకపోతాం. దేవుడు త్వరగా మన ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే. మరి ఈ సమస్యలో మనం చూసుకున్నట్లయితే యోబు గురించి చూసుకున్నాం. యోబును దేవుడు వదిలిపెట్టినా కొద్ది రోజుల వరకు. యేసయ్య తన కుమారుడు చనిపోయాడు, తన కుమార్తె చనిపోయింది, తనకున్న యావత్తు ఆస్తి అంతా పోయింది, తన ఇళ్ళు గొర్రెలు మందలు అన్నీ పోయింది. కానీ తన భార్య ఏమంటుందో తెలుసా, ఇంకా నీకు దేవుడు కావన్నా, ఈ దేవుడు కావన్నా నువ్వు దేవుణ్ణి దూషించు అన్నాడు. కానీ యోబు ఒక మాట అంటాడు, ఏమంటాడు తెలుసా, నువ్వు కష్టంలో ఉన్నప్పుడే కాదు, అంటే నువ్వు సంతోషం ఉన్నప్పుడే కాదు, నువ్వు కష్టంలో కూడా దేవుణ్ణి ఆరాధన చేయాలంట. ఆ ఆరాధన చేసింది కాబట్టి యోబు 200 ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. మరి ఆ యోబు కూడా తన భార్య మాటకు లోబడి దేవుణ్ణి కనుక దూషించి ఉన్నట్లయితే మరి తన 200 ఆశీర్వాదాలు పొందుకునేవాడేనా? ఆ ఆశీర్వాదాలు పొందుకునేవాడు కాదు. ఇప్పుడు దేవుడు కూడా సిలువలో ఏమంటుందంటే, నన్ను విడిచిన దేవుడు ఒకవేళ మనము సమస్యలో ఉన్నప్పుడు కూడా విడిచిపెట్టినప్పుడు నువ్వు ఎక్కడ కూడా దేవుడిని దూషించద్దు, నిందించద్దు, అవమానపరచద్దు, దేవుని నువ్వు విడిచిపెట్ట. ఎందుకు? మన సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు దేవునిలో కనిపెడుతూ మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మన విజయాన్ని పొందుకుంటాం. మరి ఇక్కడ కనుక దేవుడు చేయి విడిచిపెట్టినప్పుడు మరి యేసయ్య కూడా సరిపోయి ఈ యొక్క సిలువలో తాను కనుక ఈ త్యాగం చేయకపోతే ఈ రోజు ఈ లోకానికి ఈ పరిష్కారం దొరికేది కాదు. కాబట్టి మనం కూడా ఓపికతోటి సహనంతోటి మరి చాలా నిర్భయంగా దేవునికి నమ్మకంగా ఉండి విశ్వాసంలో ఉండి మనం ప్రార్థన చేసి దేవుడు ఏ రీతిగా అయితే తన విజయాన్ని పొంది ఉన్నాడో మనం కూడా ఆ విధంగానే విజయం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. మత్తయి హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిడి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయననే చెప్పెను కదా. దేవుడు ఏమంటున్నాడు హెబ్రీ మరి 13:5 వచనంలో, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒక వాగ్దానం మనకి దేవుడు ఏంటంటే, నిన్ను ఎడబాయను, నిన్ను విడువను. అంటే దానికి ఉద్దేశం ఏంటిదంటే, నువ్వు ఏ కష్టంలో ఉన్నా నీకు ఉన్న దాంట్లో నువ్వు ఏం చేయాలి? తృప్తిగా సమాధానంగా నువ్వు జీవించాలి. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను నేను విడువను. ఒక మాట ఉంటుంది, తన తల్లి తన పిల్లలను విడిచిన కానీ నేను నిన్ను విడువను మరువను అని. ఎందుకో ఆ వాగ్దానం వచ్చిందంటే, కొన్ని సమస్యల్లో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చూసినప్పుడు విసిగిపడతారు. ఎందుకు? తన మాటకు లోబడినప్పుడు మనల్ని పెంచిన తల్లిదండ్రులు కూడా కొంత సమయం వరకు పిల్లల్ని విసిగిస్తుంటారు, వాళ్ళు పక్కకు పెడతారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ తల్లిదండ్రులు నిన్ను మరిచినను విడిచినను నేను నిన్ను విడువను. హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సమయాల్లో మన తోబుట్టులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మన కష్టాలు ఉన్నప్పుడు మన వదిలిపెడతారు. కొన్ని విషయాలు మన వాళ్ళు వదిలిపెడతారు. కానీ మనల్ని వదిలిపెట్టే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉండొచ్చు, అనారోగ్య పరిస్థితిలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, కుటుంబ సమస్యలే కావచ్చు, నీకు అనేకరమైనటువంటి అపవాది శత్రువుల సమస్యలే కావచ్చు, పోరాటాలే కావచ్చు, నిందలే కావచ్చు, అవమానాలే కావచ్చు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎవరిని ఆదరించాలి? దేవుని ఆదరించాలి. నువ్వు గనుక మనుషుల్ని ఆదరిస్తే ఆ సమస్య ఏమైపోతుంది? పెద్దదిగా మారుతుంది. హల్లెలూయా. ఆ సమస్య నీకు పెద్దదిగా అవపడుతుంది. అప్పుడు ఆ సమస్య నుంచి నీవు విడుదల కాలేదు. అప్పుడు ఆ విడుదల నువ్వు పొందుకోలేవు. కనుక మనము మన దేవుని హత్తుకోవాలి. దేవుడు ఏమంటాడు?
నాలో ఫలించని ప్రతి తీగని నేను పెరికివేశాను. పెరిగి పారవేస్తాను. ఎందుకు ఆ మాట వచ్చింది? ఆయనలో కనుక నువ్వు అంటుకట్టుబడి ఉంటే, ఆయనలో నువ్వు కలిసి జీవించినట్లయితే, ఆయన స్వారూప్యము, ఆయన గుణ లక్షణాలలో ఆయన యొక్క మాదిరి జీవితం మనకు వస్తుంది. ఇప్పుడు ఒక స్నేహితుడు ఒక మంచి స్నేహితుడు సహవాసం చేస్తే ఏమవుతుంది? మంచి గుణాలు వస్తాయి. అదే ప్రవర్తన మనం ఇతరుల వ్యక్తితో చేసినప్పుడు ఆ సహవాసం మనకు వస్తుంది. అప్పుడు ఇద్దరికి ఏ ముద్ర పడుతుంది? నువ్వు మంచి సహవాసం చేస్తే మంచి ముద్ర వస్తుంది, నువ్వు చెడు సహవాసం చేస్తే చెడు ముద్ర పడుతుంది. అందుకే దేవుడు నాలో ఫలించిన ప్రతి తీగని నేనేం చేస్తా? పెరిగి పారవేస్తాను. మరి మన పరిస్థితి పారవేసుకునేంత వరకు రావద్దు. హల్లెలూయా. మనం దేవుడు మనల్ని వెక్కిరించేంత వరకు మన పరిస్థితి రాకూడదు. ఆయనలో మనం కలిసి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 2:9, 2:12. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగుమట్టికే మనను ఆయన ఎరుగునను. హల్లెలూయా. హల్లెలూయా. 2:9, 2:12. సహించిన వారమైతే ఆయనలో కూడా ఏలుదుము. మరి మనము సహించిన వారమై ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉండదు. ఎందుకంటే మనము సహించిన వారమైతేనే నువ్వు ఆయనలో కూడా ఉంటావు, కలిసి ఉంటావు. కానీ నువ్వు సహించలేనటువంటి గుణం మనలో ఉంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని ఆరాధన చేసి స్తుతించినా, ఆయన నువ్వు ప్రార్థించినా, మరి నువ్వు ధ్యానించినా, మరి పాటల ద్వారా మహిమపరిచిన సహించని కనుక గుణం మనలో లేకపోతే మనం అది వ్యర్థమైపోతుంది జీవితం. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేసి స్తుతించి దేవుని వాక్యమని అన్నీ ఉన్నా మనలో గనుక సహించే స్వభావం గనుక లేకపోతే, ఆయనలో సహించే యొక్క గుణం, ఆయన లాంటి మంచి స్వబుద్ధి గనుక గుణం మనలో లేకపోతే మనము కలిసి జీవించలేము. ఎందుకంటే అయ్యగారు మనకు చెప్పాడు, ఎందుకు క్షమించే మనసు ఉండాలని. దేవుడు ఆ మాట ఎందుకు ఇచ్చిందంటే, అది మొదటి మాటగానే మనుషుల్లో మొదటిగా ఉండవలసింది క్షమించే మనసు. ఆ క్షమించే మనసు ఉంటేనే మనము అందరితో కలిసి ఉంటాం. అందుకనే ఇక్కడ వాక్యం ఏంటంటే, సహించిన వారమైతేనే ఆయనతో కూడా మనము కలిసి ఉంటాం. మనలో సహించే మనసు ఉండాలి. ఆ మనసు మనకు రాకపోతే మనం ఇతరులను క్షమించలేము, ఇతరులను మనం ప్రేమించలేము, ఇతరులతో మనం కలిసి జీవించలేము, ఐక్యత కలిగి మనం ఉండలేము. అంటే ఒక మాట ఉంటుంది, సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంతో మనోహరము. ఎందుకు అంటే ఈ సహోదరులు కనుక ఐక్యత లేకపోతే కుటుంబాలు ఏమైపోతున్నాయి? ఈరోజు విడిపోతున్నాయి. అనేక కుటుంబాల్లో ఐక్యత లేకపోయేసరికి కుటుంబాల్లో విరోధాలు, కక్షలు, రకరకాల సమస్యలతో వాళ్ళు కలిసి జీవించలేకపోతున్నారు. అదే కుటుంబంలో కనుక మనకు ఐక్యత ఉంటే సమస్య ఉండదు, ఆ ఇబ్బందులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఎలాంటి సమస్య ఉండదు. అప్పుడు మనము ఒక ప్రేమ కలిగి జీవిస్తాం. ఎందుకంటే సహించే మనసు కనుక మనలో ఉంటే ఎదుటి వ్యక్తి తప్పు చేసినా, ఎదుటి వ్యక్తి సరిగినా, గుడిగినా అతన్ని మనం ఏం చేస్తాం? ప్రేమిస్తాం. నీలో కనుక అలాంటి ఓర్పే కనుక లేకపోతే ఆ వ్యక్తి ఏ చిన్న మాటలు కూడా మనము ఏం చేస్తాం? అతన్ని మనం దగ్గర రానియలేము, యాక్సెప్ట్ చేయలేము మనం అతన్ని. ఎందుకంటే మనలోనే సహించే మనసు లేనప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా నువ్వు సహించగలుగుతావు? సహించలేము. అందుకే దేవుడు స్పష్టంగా మాట్లాడిన 2వ తిమోతిలో, సహించిన వారమైతే ఆయనతో కూడా మనము ఏలుతాం. మరి ఈ లోకంలో నువ్వు జీవించినంత కాలము ఎలాంటి గుణం కలిగి ఉండాలి? సహించే మనసు ఉండాలి. ఇక్కడ నువ్వు ఎలాంటి కూడా సహించే మనసు కనుక లేకపోతే, నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి, ఈ మాట చివరికి మనకేమైతుంది? నిజంగానే దేవుడు మనం ఏమైపోతాడు? చేయగలుగుతాడు. అప్పుడు మనం ఎక్కడ ఉంటాం? హల్లెలూయా. మనం నరకంలో ఉంటాం. ఇక్కడ చెయ్యి విడిచితేనేమో మనకు రక్షణ దొరికింది. నువ్వు ఈ లోకంలో ఉన్నంత వరకు నువ్వు ఆయన అంటుకట్టుకొని ఉండి ఆయన మాటకు లోబడి నువ్వు జీవిస్తే, ఈ చెయ్యి విడిచిన చెయ్యే
నిన్ను చెయ్యి పట్టుకుని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. హల్లెలూయా. నువ్వు గనుక ఈ లోకంలో ఉన్నంత వరకు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి నీ అలవాట్లకు నీ ప్రవర్తన కలిగి దేవుని మాటకు నువ్వు లోబడక ఇతరులను ప్రేమించక క్షమించక నీ ఇష్టానుసారంగా కనుక జీవించినట్లయితే యేసయ్య నిజంగానే నీ చేయగలరు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఆలోచన చేయి. అక్కడ యేసయ్య తన కుమారుని తన తండ్రి యేసయ్యని చేయి విడిస్తే నువ్వు ఇక్కడ నిలబడ్డావు, మనకు రక్షణ దొరికింది. మరి నిజంగానే ఒక రోజు ఆయన నిన్ను చేయి పట్టుకొని తన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలంటే నువ్వు ఆయన దగ్గర అంటుకట్టబడి ఉండాలి. నిజంగా నీ ప్రవర్తన కలిగి కనుక జీవించినట్లయితే నిజంగానే ఒక రోజు మనకు సమయం ఉన్నది, దేవుడు నిజంగానే ఇక్కడ చేయి బయటపెడతాడు. నేను ఇప్పుడు ఎక్కడైతే నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు కనుక నిన్ను చెయ్యి వదిలిపెట్టిండు అనుకో, నువ్వు వెళ్ళేది ఏ రాజ్యానికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. ఒకవేళ ఇదే చేయి కనుక నువ్వు ఆయనతో కలిసి వెళ్తే ఆయన రాజ్యంలో ఉంటావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వెళ్ళి మన కొరకు స్థలం సిద్ధపరిచి మన కొరకు ఆయన స్థలాన్ని కూడా సిద్ధపరిచిన్నాడు. మరి ఈ రోజు నువ్వు ఆలోచన చేయి, నిన్ను దేవుడు చెయ్యి వదిలిపెట్టాలనుకుంటున్నావా? ఆ వదిలిపెట్టిన చెయ్యే తన రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావా? ఇంకా కొన్ని వాక్యాలు ఉన్నాయి, కానీ సమయం లేదు మనకు, ఇంకా ఇద్దరు చెప్పవలసినది. కాబట్టి నేను ఇది ముగిస్తున్నాను. నువ్వు ఈరోజు స్పష్టంగా తీర్మానం చేసుకో, ప్రభువా ఆనాడు నువ్వు నీ ప్రియ కుమారుడైన యేసయ్యను నువ్వు చెయ్యి వదిలిపెట్టినవు కనుకనే ఈ రోజు తండ్రి నాకు ఈ క్షమాపణ దొరికింది, నా రాజ్యం నీ రాజ్యంలో ఉండడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన తండ్రి నువ్వు ప్రార్థన చేసుకో. కానీ ప్రభా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా ప్రభా అంటే నిజంగానే ఆయన చివరి క్షణంలో గనుక నువ్వు 50 సంవత్సరాల ఇక 70 సంవత్సరాల 100 సంవత్సరాలు జీవించినా కూడా ఆయన మాటకు నువ్వు లోబడక జీవించినట్లయితే నిజంగానే యేసయ్య నిన్ను ఇక్కడనే చేయబడిస్తాడు, నువ్వు నరకంలో ఉండవలసి వస్తుంది. కనుక ఇప్పుడు తీర్మానం చేసుకో, ప్రభా నన్ను నువ్వు చెయ్యి వదిలిపెట్టకు, నేను ఈ లోకంలో ఉన్నంత వరకు నాయన నీ బిడ్డగా సాక్షి బిడ్డగా నేను జీవిస్తా, నీ రాజ్యం కొరకు కనిపెట్టుకుని నేను బ్రతుకుతా. ప్రభా నా చెయ్యి లేవనెత్తమని మనం ఇప్పుడు తీర్మానం చేసుకున్నాం. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు